హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. వెల్కమ్ టు విమెన్ ఇన్ విజ్డమ్. మరి ఈ కార్యక్రమంలో మనము యవ్వనంలో ఎదుర్కొనే సమస్యలను గురించి చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం చూసింది సోమరితనం. సోమరి ఆశపడతాడు గానీ ఏది దక్కించుకోడు. సోమరి వట్టి మాటల వలన లేమిడి కలుగుతుందని, మరి సోమరి తన తలాంతులను కప్పిపెడతాడని మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు ఇంకా యవనస్తులు వేటి వేటి విషయంలో వారు తాము ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, మరి వారి జీవితంలో సక్సెస్ అనేది చూడకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఏంటి అనేవి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినాన కొన్ని విషయాలు దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి కీర్తనలు 119:9 చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. 119 9వ వచనం. యవనులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా! మరి దేని బట్టి వారు శుద్ధీకరింపబడతారు? దేవుని వాక్యం బట్టియే గదా! దానిని చూసుకుంటూ నడుచుకొనుట బట్టియే కదా! మరి ఎల్లప్పుడూ మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని, దేవుని వాక్యపు వెలుగులో మనం నడవాలి. చూడండి, మనము పైకి బానే ఉన్నాంలే అనిపిస్తది. పక్కనోళ్ళ కంటే నేను మంచివాడిని అనుకుంటాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వెళ్తామో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో అప్పుడు మన తప్పులనేవి బయటపడతాయి. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నా హృదయంలో, ప్రభువా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి, నా యొక్క రహస్య పాపములు అని అంటాడు. ఈరోజు ముఖ్యంగా యవ్వన కాలం అనేది ఒక్కసారే మన జీవితంలో ఉంటామండి. మరి WHO ప్రకారము 11 నుండి 12 నుండి 19 వరకు కౌమార దశ అంటాము. కానీ 12 నుండి 15 నుండి 24 వరకు యవ్వన దశ అంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. అయితే ఈ యవ్వన కాలంలో అనేకమైనవి తప్పులు చేస్తుంటాం. ఒక్కసారే మనం యవ్వనంగా ఉంటాం. కానీ ఆ యవ్వనాన్ని మనము ఎలా కాపాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఒక యవ్వనస్తుడికి కావాల్సింది పరిశుద్ధత. చూడండి, మన దేవుడు అతి పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. పలుమార్లు బైబిల్‌లో రాయబడింది. లేవికాండం 11వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. లేవికాండం 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే 45వ వచనం, 44వ వచనం. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మరి నేను మీ దేవుడినై ఉన్నాను. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. మరి యవ్వన కాలంలో అనేక వాటికి మనము బానిసలుగా అవుతూ ఉంటాం. మరి యవ్వనం అనేది, పరిశుద్ధత అనేది, ఒక యవ్వనుడికి కావాల్సింది పరిశుద్ధత. ఈ ఈ దినాన యవ్వనంలో ఎంతమంది తమ శరీరాలు, దేహాలను జారత్వానికి చోటిస్తున్నారు, వ్యభిచారం అనే పాపానికి చోటిస్తున్నారు. ఎంతమంది ఇంకా చెప్పాలంటే వర్జిన్స్‌గా ఉన్నవారు చాలా తక్కువ. తమ టీనేజ్‌లోనే అనేకమైన లైంగికమైన పాపాలకు చోటిచ్చేవారుగా ఉన్నారు. మరి మత్తయి సువార్త 5:28లో చూసినట్లయితే, ఎవరైనాను ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే హృదయమందు వ్యభిచరించిన వారు, తమ హృదయంలోనే వ్యభిచరించిన వారుగా ఉన్నారు అని రాయబడి ఉంది.
ఈరోజు అంతేకాదు యోబు గ్రంథం 31:1లో నేను నా కన్నులతో నిబంధన చేసితిని. నేను స్త్రీని ఎలాగో చూడగలను అని స్పష్టంగా రాయబడి ఉంది. మరి యోబు గారు కన్నులతో నిబంధన చేసింది. ఈరోజు ఎంతమంది ఆ యొక్క లైంగికమైన పాపాలకు చోటిస్తున్నారు. మరి నీ దేహము దేవుని ఆలయం. ఎవడైతే దానిని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను అని రాయబడింది. మీ దేహం దేవుని ఆలయం అని మీరు ఎరగరా అని. మరి యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. బైబిల్‌లో మనం అనేక మందిని చూడవచ్చు. ముఖ్యంగా దానియేలు తన యవ్వన కాలంలో తను ఆ రాజు దగ్గర దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు వెళ్ళినప్పుడు వారికి రాజు ఒక ఆ కంటెస్ట్ ఉన్నప్పుడు మరి వారికి ఆహారం ఇచ్చినప్పుడు వారి శరీరాన్ని ఆ యొక్క ఏదైతే ఉందో మాంసాహారంతో శరీరాన్ని అపవిత్రపరచుకోవాలనుకోలేదు. కాయగూరలతో తిని వారి దేహాన్ని కాపాడుకున్నారు. మరి అప్పుడు రాజు ఆశ్చర్యపోతే వీరు ఏం తిన్నారు? ఇంత తేజస్సు ఉంది వీరి మొహంలో అంటే వారు ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నారు. అంతేకాదు మనం యోసేపుని చూడవచ్చు. మరి ఆ పోతిఫర్ భార్య రా నాతో శయనించు అంటే ఆయన వస్త్రం సైతం ఆమె చేతిలో పెట్టేసి పరిగెడతాడు. ఇంత ఘోర దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలాగ చేయగలను అని అంటాడు. మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము అని మనం ప్రార్థన చేయాలి. ప్రతిసారి మనము సెల్ ఫోన్‌లో చూసే అశ్లీలమైన దృశ్యాలు అవ్వచ్చు, లేకపోతే మీరు వ్యభిచార తలంపులతో నిండి ఉన్నప్పుడు ప్రభువా వ్యర్థమైన వాటి నుండి నన్ను తొలగించుము. అపవిత్రమైన తలంపులు నా యొద్ద నుండి తీసివేయి నాయనా. ఎలాగ మనం వీటి నుండి బయటకు రాగలం? ఎప్పుడైతే మన హృదయంలో వాక్యాన్ని నింపుకుంటామో, అందుకని దావీదు అంటాడు, ప్రభువా నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకుంటానని. మరి ఈరోజు ఎంతమంది మీ దేవుని వాక్యం ఇది చూడకూడదు, ఇది ప్రభువా వ్యర్థమైన వాటి నుండి తొలగించు, ప్రభువా వ్యభిచారమైన ఆలోచనలు వస్తున్నాయి, ప్రభువా నన్ను సహాయం చేయి, ప్రతి ఆలోచనను చెరపట్టి నా యొద్దకు తీసుకురమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మరి యవ్వనులు చాలా వారు కాముకత్వానికి, లైంగికమైన పాపాలకి, డ్రగ్స్‌కి, తాగుబోతనానికి వారు బానిసలుగా ఉంటున్నారు. మరి యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకొనుట బట్టియే కదా! ఈరోజు చాలామంది వాక్యంకి సమయం లేదు గానీ, అన్నిటికి మనం సమయాన్ని కేటాయిస్తాం. ఒకవేళ మీ ఇంట్లో యవ్వనస్తులు ఉంటే వారి కొరకు ప్రార్థించండి. వానికి వాక్యాన్ని వినిపించండి. మరి వారిని యవ్వనంలో ఉన్నప్పుడు ఎవ్వరు మిమ్మల్ని తృణీకరింపనీయకుడి అని రాయబడింది. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. అంతకంటే ముందు కొలస్సీ రాసిన పత్రిక 3:12 ఒకసారి చదువుకుందాం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకరు ప్రభువు మిమ్మును క్షమించండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వము, మీ వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనిడి. మీరు ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధంగా మనం జీవించాలి అని రాయబడి ఉంది. అంతేకాదు 1 తిమోతి 4:12 ఒకసారి చదువుకుందామండి. యవ్వనము బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరి యవ్వనం నిన్ను చూసి, ఒకవేళ నువ్వు యవ్వనస్తుడు అయితే ఎవరు నిన్ను చూసి తృణీకరింపనీయద్దు అని పౌలు తిమోతితో చెప్తాడు. ఎందుకంటే నువ్వు మాటలోను చూడండి, చాలామంది యవ్వనస్తులు ఎన్నో చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. మరి యవ్వనం నీ మాట ఎట్లా ఉంది? నీ మాట కృపాసహితమైన మాటలుగా
ఉన్నాయా ఈరోజు? అబ్బా! ఈ ఇతన్ని చూస్తే నోరు తెరిస్తే అన్ని చెడ్డ మాటలే మాట్లాడతారు అని అంటున్నారా? రెండవదిగా చూసినట్లయితే ప్రవర్తనలోను యవనస్తులు ఆమె స్వభావం అంత మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని అంటున్నారా? మీ ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగాను మరి మీ యవ్వనాన్ని బట్టి మిమ్మల్ని మనం మంచిగా బుద్ధిమంతులుగా మన చదువులో, మన ప్రవర్తనలో, క్రమశిక్షణలో మంచిగుంటే అందరూ మనల్ని గౌరవిస్తారు. కానీ ఎప్పుడైతే మనము ఆహ్, మన ఇష్టానుసారంగా జీవించినప్పుడైతే వీరు కుటుంబానికి ఒక పెద్ద హెడ్‌ఏక్ పర్సన్, ఒక తలపోటు వంటి వారు అని మనల్ని చూసి అంటున్నారా? యవ్వనంలో ఉన్న మనల్ని చూసి ఎవ్వరు మనల్ని తృణీకరించనీయద్దు అని రాయబడింది. అంతేకాదు 2 తిమోతి 2:22లో చూసినట్లయితే యవనేచ్ఛల నుండి పారిపోమని రాయబడింది. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానము వెంటాడుము. యవ్వనేచ్ఛల నుండి పారిపోము. మరి నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానాన్ని వెంటాడుము నుండి. అంతేకాదు పరిశుద్ధులతో ఒకసారి చదువుకుందాం. పవిత్ర హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయమని రాయబడింది. యవనేచ్ఛలు యవనంలో యవనస్తులు తప్పక తొట్రిల్లెదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు యవనేచ్ఛల నుండి పారిపోము. మరి యవనంలో అనేకమైన ఆహ్, శోధనలు వస్తుంటే వాటి నుండి పారిపోమని దేవుని వాక్యం ఎలా అయితే యోసేపు పోతీఫర్ భార్యను చూసి అతను యవనేచ్ఛల నుండి పారిపోయాడు. ఎందుకంటే అతను దేవుని భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈరోజు మనకు దేవుని భయం ఉందా? అశ్లీలమైన దృశ్యాలు చూసేటప్పుడు దేవుని భయం కలిగి ఉంటున్నామా? రహస్య పాపాలు, వ్యభిచారానికి చోటిచ్చినప్పుడు పెళ్లి కాకముందే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని వ్యభిచారమైన వాటికి మనం చోటిచ్చినప్పుడు, జారత్వం చోటిచ్చినప్పుడు, లైంగికమైన పనులు చేసినప్పుడు దేవుని భయం మనకుందా? ఈరోజు పరీక్షించుకోవాల్సిన సమయం. ఎందుకంటే మన దేహము దేవుని ఆలయం. ఈ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంది. మనము ఏ ఏ తప్పైనా ఈ జారత్వం అనేది మనం అన్ని పాపములు శరీరం వెలుపట జరిగాయి. కానీ జారత్వం అనేది మన శరీరంలో జరిగే పాపంగా ఉంది. ఆ వచనం ఒకసారి చదువుకుందామండి. తెస్సలోనిక రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం. మొదటి తెస్సలోనిక 4:3 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. అంతేకాదు మీరు మొదటి కొరింథీ 6:19 ఒకసారి చదువుకున్నట్లయితే మీ దేహము దేవుడు మీకు అనుగ్రహింపబడిన మీలో నన్ను పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. మరి అంతేకాదు 18వ వచనం చూసినట్లయితే జారత్వం నాకు దూరంగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపము దేహము వెలుపట ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరం హానికరంగా పాపం చేయవాడు. మరి జారత్వం అనేది మన సొంత శరీరానికి హాని చేసేవారుగా ఉన్నాం. ప్రతి పాపము దేహం వెలుపట జరిగేది, కానీ జారత్వం అనేది మన శరీరం లోపట జరిగేది అని రాయబడి ఉంది. అంతేకాదు మీరు చూసినట్లయితే యవ్వన కాలం అనేది యవ్వన కాలంలో సంతోషంగా ఉండు, సుఖించండి. కానీ యవ్వన కాలంలో చేసిన ప్రతి పనికి మనము లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. మీరు ఆ వచనాన్ని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఈ దేహంతో జరిగించే ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. నీ యవ్వన కాలంలో నువ్వు సంతోషంగా ఉండు, సంతృప్తిగా ఉండు అని రాయబడి ఉంది. బైబిల్‌లో మనము ఇది ముఖ్యంగా వుమెన్ అండ్ విజ్డమ్ కాబట్టి కొంతమంది స్త్రీలను మనం చూడవచ్చు. బైబిల్‌లో మనము మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో తామారు గురించి చూడవచ్చు. అయితే అమ్నోను తనకొక స్నేహితుడు ఉన్నాడు యోనాదాబు. అతడు ఎందుకని
అంత దిగులుగా ఉన్నావని అడుగుతాడు. అప్పుడు అతడు తామరు తనకి సహోదరి అయ్యేదిగా ఉంది. అయినప్పటికీ అతను ఆమెని మోహించి ఆమెని ఇష్టపడతాడు. అప్పుడు నాకు తనంటే ఇష్టమైంది అని చెప్పినప్పుడు అతను ఒక చెడ్డ సలహా ఇస్తాడు. ఏమని అంటే ఆమెను నీ తండ్రి అయిన దావీదుకి చెప్పు. ఆమె నీకు ఆరోగ్యం బాలేదు. తనని వచ్చి నీకు రొట్టెలు తయారు చేయమని అన్నప్పుడు, మరి తండ్రి అయిన దావీదుకి చెప్పి అట్లానే ఆమెని తన గదికి పిలిపించుకొని ఎంతో తనని మానభంగం చేస్తున్నట్లు మనం చూడవచ్చు. చూడండి, మనం ఈరోజు ఎవరితో మనము స్నేహం చేస్తున్నాం? చెడ్డ సలహాలు ఇచ్చేవారితో మనం ఉంటున్నామా? లేకపోతే మంచి సలహాలు ఇచ్చేవారితో మనం సాంగత్యం చేస్తున్నామా? అంతేకాదు ఈ యవ్వన ఏచ్ఛల నుండి పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవ్వనస్తులు పరిశుద్ధంగా తమ శరీరాన్ని దేవుని ఆలయంగా కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన సమయం. అంతేకాదు యవ్వనంలో చేసే ప్రతి ఒక్క తప్పు, నీ యవ్వనాన్ని సంతోషంగా ఉండు, సంతృప్తిగా ఉండు. కానీ నీ యవ్వనంలో నువ్వు చేసే ప్రతి తప్పుకి దేవుడు లెక్క అప్పచెప్పాలి. మరి ఒక దినాన దేవుడు ఈ శరీరంతో చేసే ప్రతిదానికి తీర్పు తీర్చనే ఉన్నాడు. ఈరోజు మన దేహాన్ని, మన మన ప్రవర్తనని మనం కాపాడుకునే వారుగా ఉన్నాం. ఒకవేళ ఈరోజు నువ్వు యవ్వనస్తుడు అయితే ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఒక దినాన దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ముందున్న ఎపిసోడ్స్లో మనము ఇంకా యవ్వనస్తులు ఏ ఏ విషయాల్లో వారు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, ఎందుకు వారి జీవితంలో వారు సక్సెస్ అనేది చూడట్లేదో వాటి విషయాలే మనం ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. అవునైనా తండ్రి, అయ్యా మా యవ్వనాన్ని బట్టి ఎవరు మమ్మల్ని తృణీకరియకుండా ప్రభా, ప్రేమలో, మాటలో, ప్రవర్తనలో అయ్యా మేము మాదిరికరంగా ఉండటానికి సహాయం దయచేయండి అయినా తండ్రి. అయ్యా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నైనా తండ్రి. అయ్యా యవ్వనంలోనైనా తండ్రి, అయ్యా యవ్వనంలో ప్రభు కాడి మోయటం నరునికి మేలు అని నీ వాక్యం సెలవిస్తుంది నైనా. అయ్యా నీ కాడిని మోసేవారుగానైనా తండ్రి, నీ వాక్యం చేత మా నడతలను సరి చేసుకునేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. పాపం చేయకున్నట్లు హృదయంలో నీ వాక్యంతో నింపుకునేవారుగా మా ప్రతి ఒక్కరిని చేయండి నేను. వితిన వాక్యాన్ని ముద్రింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి, ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. మరి స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్పే, గూగుల్ పే నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.